నమస్కారం, ట్రూత్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. రాబోయే 5 ఏళ్లలో దేశంలోనే నంబర్ 1 డిజిటల్ ఇండస్ట్రియల్ హబ్ గా ఏపీని మారుస్తామని నేతల ధీమా. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ముమ్మర పర్యటన, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో పవర్ఫుల్ భేటీ. ఏడాది పెరుగుతున్న ఫోక్సో కేసులు, ప్రభుత్వానికి కనీసం చలనం లేదా, కాంగ్రెస్ సర్కార్పై హరీష్ రావు పవర్ఫుల్ గర్జన. తిరుమలలో అంబానీ ముఖేష్ కుటుంబం సందడి, తెల్లవారుజామున శ్రీవారి అభిషేక సేవలో భక్తి పార్వత్యం. ఇక వివరాలు చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పాలన సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ ప్రకటించిన ప్రతి పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం దూసుకుపోతోంది. అటు సామాన్యుడి సంక్షేమం, ఇటు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిని సమపాళలో సమన్వయం చేస్తూ నవ్యాంధ్రను ప్రగతి పదంలో నడిపించడమే లక్ష్యంగా పాలన సాగుతోంది. కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పారదర్శకతకు మరియు జవాబుదారీతనానికి పెద్దపీట వేస్తుంది. వృద్ధులు, వితంతువుల పెన్షన్ల పెంపుదల నుంచి మహిళల ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాతలకు పెట్టుబడి సాయం వంటి ప్రతిష్టాత్మక పథకాలను నిరంతరాయంగా అందిస్తోంది. మరోవైపు రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో పాటు పోలవరం ప్రాజెక్టు పనుల పూర్తి మరియు జిల్లాల వారీగా రోడ్ల మరమ్మతులు, తాగునీటి సరఫరా వంటి మౌలిక వస్తువుల కల్పనపై ముఖ్యమంత్రి ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తున్నారు. సంక్షేమ పథకాల క్యాలెండర్ను పక్కాగా అమలు చేస్తూ ప్రజాదరణ పొందుతోంది. ప్రకటించిన ప్రణాళికల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇచ్చిన మాట ప్రకారం రాబోయే 5 ఏళ్లలో నవ్యాంధ్రను దేశంలోని నంబర్ 1 డిజిటల్ మరియు పారిశ్రామిక హబ్గా మారుస్తామని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు అందజేస్తున్నాం. మా ఆడబిడ్డల కోసం శ్రీ శక్తి ఉచిత ప్రయాణ సౌకర్యం. మీరెక్కడికి పోవాలన్నా ఎవ్వరి దయాదార్శనాలు లేకుండా ఈ రోజు ఈ మీటింగ్ లో కూడా మెజారిటీ మా ఆడబిడ్డలే వచ్చారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. దీపం గ్యాస్ రేట్లు పెరుగుతున్న యుద్ధం కారణంగా, కానీ మా ఆడబిడ్డలకు మాత్రం చెప్పిన మాట ప్రకారం 3 సిలిండర్లు ఇస్తున్నాను. అది నా కమిట్మెంట్ అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్లకు దివ్యాంగ శక్తి తీసుకొచ్చాం. అన్నదాత సుఖీభవ తీసుకొచ్చాం. ఆటో డ్రైవర్లుంటే వాళ్లకు కూడా 15,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నాం. మత్స్యకారుల కుటుంబాలుంటే 20,000 రూపాయలు మత్స్యకారు సేవలో ఇచ్చాం. చేనేత కుటుంబాలుంటే 200 యూనిట్లు ఉచితంగా, మరమగ్గాలకి 500 యూనిట్లు పవర్ లూమ్స్ కి ఇస్తున్నాం. ఇవన్నీ చేసి ప్రతి ఒక్క కుటుంబానికి తక్షణ సాయం అందించే విధంగా, మీకు జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఈ ప్రభుత్వం వర్కౌట్ చేస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య పదునైన విమర్శలు సరికొత్త వ్యంగ్యాస్త్రాలకు దారితీస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు మీడియాను షేక్ చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, తప్పులను ఎత్తి చూపితే చంద్రబాబు నాయుడికి నరాలు తెగిపోయేంత బీపీ వచ్చేస్తుందంటూ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఎద్దేవా చేశారు. కొన్ని సందర్భాల్లో ఆయనకు వచ్చే కోపాన్ని చూస్తుంటే నాకే భయమేస్తుందంటూ జగన్ చేసిన కామెంట్స్ ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రెస్ మీట్ వేదికగా కూటమి పరిపాలనపై విమర్శలు గుప్పించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు బాడీ లాంగ్వేజ్ ను టార్గెట్ చేస్తూ సెటైర్లు వేశారు. ప్రభుత్వ లోపాలను ప్రశ్నిస్తే సీఎం చంద్రబాబు విపరీతమైన కోపానికి బీపీకి లోనవుతున్నారని ఆరోపించారు. ఒకానొక దశలో ఆయనకు అంతలా బీపీ పెరిగిపోతుంటే ఎక్కడ ఏమన్నా అయిపోతుందేమోనని తనకే భయమేస్తుందంటూ జగన్ వ్యాఖ్యానించారు. అంతేకాదు, గతంలో అసెంబ్లీ వేదికగా చంద్రబాబు వాడిన మావిగన్ పదాన్ని గుర్తు చేస్తూ ఎప్పుడైనా పొరపాటున చంద్రబాబు గారు నిద్రపోయేటప్పుడు ఎవరైనా తలకొట్టి మావిగన్ అంటే ఆయన పరిస్థితి ఏమైపోతుందోనంటూ తీవ్రస్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెల్త్ మరియు గత వ్యాఖ్యలను బేస్ చేసుకుని వైఎస్ జగన్ చేసిన ఈ పవర్ఫుల్ పొలిటికల్ కౌంటర్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. దీనిపై తెలుగుదేశం, జనసేన శ్రేణులు ఏ విధంగా రియాక్ట్ అవుతాయో చూడాలి. ఎలా లీక్ చేయాలి, ఎలా డబ్బులు చేసుకోవాలి, దిస్ ఇస్ హిస్టరీ. ఇవన్నీ కూడా ఏదైతే నేను అడిగానో, చూపించానో, ఇలాంటివన్నీ కూడా ఎత్తి చూపితే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం నరాలు తెగిపోయేంత బీపీ, బ్లడ్ ప్రెషర్ ఎంత ఎక్కువ వస్తుందనంటే ఒక్కోసారి నాకే భయం వేస్తుంది, నేను పోతాడేమో అని చెప్పి. ఎప్పుడైనా పొరపాటున నిద్రపోయేటప్పుడు ఎవడన్నా అట్ట తలుపు అట్ట కొట్టి మావిగన్ అని చెప్పి ఎవడో అన్నాడు అనుకో, టకా అని చెప్పి మనిషి ఏమవుతాడో ఏమో అని చెప్పి ఒక్కోసారి భయం వేస్తుంది.
నరాలు తెగిపోయేంత బీపీ. అందుకే ప్రశ్నించిన ఏ ఒక్కరిని కేసులు, అరెస్టులు, ఎవరైనా మీరు ప్రశ్నించండి, ఎక్కడైనా కానీ ప్రశ్నిస్తే చాలు కేసులు, అరెస్టులు భయపెట్టడం. తెలంగాణ ప్రగతి చక్రం మరింత వేగంగా పరుగులు పెట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. తన పర్యటనలో భాగంగా ఇవాళ ఆయన కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణలోని మున్సిపాలిటీల రూపురేఖలను మార్చడంతో పాటు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే గృహ నిర్మాణ పథకాలు, విద్యుత్ రంగ సంస్కరణలకు కేంద్రం నుంచి పూర్తిస్థాయి మద్దతు, నిధులు కేటాయించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ప్రధాన నగరాలు, పురపాలక సంఘాల అభివృద్ధికి సంబంధించిన పలు ప్రతిపాదనలను కేంద్ర మంత్రి ఖట్టర్ ముందు ముఖ్యమంత్రి ఉంచారు. ముఖ్యంగా పేదలకు నిర్మించే ఇళ్ల పథకాలకు కేంద్ర నిధుల వాటాను సకాలంలో విడుదల చేయాలని కోరారు. అలాగే రాష్ట్రంలో విద్యుత్ రంగానికి ఎదురవుతున్న సాంకేతిక, ఆర్థిక ఇబ్బందులను కేంద్ర మంత్రికి వివరించి డిస్కంల బలోపేతానికి కేంద్ర సహాయం అవసరమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజాకర్షక ప్రాజెక్టులకు, రాజకీయాలకు అతీతంగా సహకరించాలని రేవంత్ రెడ్డి కోరగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. కేంద్రం నుంచి రావాల్సిన వాటాలు, మంజూరు కావాల్సిన కొత్త ప్రాజెక్టుల సాధన ఎజెండాగా సాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రాబోయే రోజుల్లో రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడానికి దోహదపడుతుందని కాంగ్రెస్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలో శాంతి భద్రతల పరిరక్షణ మరియు మహిళల రక్షణ విషయంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలిపోయిందని, దొంగతనాలు, మర్డర్లు, ఫోక్సో కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న ప్రభుత్వానికి కనీస చలనం లేదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో చిన్నపిల్లలపై లైంగిక దాడులు ఎక్కువవుతున్నాయంటూ అధికారిక గణాంకాలను బయటపెట్టిన హరీష్ రావు మహిళా రక్షణ విభాగాలపై ప్రభుత్వం ఫోకస్ లోపించిందని దుయ్యబట్టారు. ప్రెస్ మీట్ వేదికగా కాంగ్రెస్ పాలనపై హరీష్ రావు గణాంకాలతో సహా బాణాలు సంధించారు. 2024 సంవత్సరంలో 2200 మంది చిన్నపిల్లలపై అఘాయిత్యాలు జరిగితే 2025 నాటికి ఆ సంఖ్య ఏకంగా 2400కు పెరిగిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటే కేసులు తగ్గాలి, కానీ ఇలా ఎందుకు పెరుగుతాయని ఆయన నిలదీశారు. అంతేకాకుండా పోలీస్ శాఖలోని లోపాలను ఎత్తిచూపుతూ మహిళా వింగ్ ఉన్నతాధికారికి అదనపు బాధ్యతలు అప్పగించడం వల్లే వారు మహిళల రక్షణ మరియు భద్రతపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేయలేకపోతున్నారని విమర్శించారు. హోంశాఖను కలిగి ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే దీనిపై సమీక్ష జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నేరాల నియంత్రణలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న హరీష్ రావు వ్యాఖ్యలు ఇటు పోలీస్ వర్గాలు, అటు రాజకీయ క్షేత్రంలో తీవ్ర చర్చకు దారితీశాయి. విపక్షాల ఆరోపణలపై కాంగ్రెస్ నేతలు ఏ విధంగా కౌంటర్ ఇస్తారో వేచి చూడాలి. ప్రతిరోజు ఈ రాష్ట్రంలో 5-6 చోట్ల చిన్న పిల్లల మీద లైంగిక దాడులు జరుగుతా ఉన్నాయి. ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చిన్నపిల్లల మీద లైంగిక దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. 2024 సంవత్సరంలో 2200 మంది చిన్నపిల్లల మీద పోక్సో కేసులు నమోదైనాయి, లైంగిక దాడులు జరిగినాయి. 2025 సంవత్సరంలో ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకుంటే తగ్గలే. 2025లో 2400 మంది చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరిగినాయి. అంటే ఈ ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. ప్రతి సంవత్సరం ఫోక్సో కేసులు పెరుగుతా ఉన్నాయి. ఇది నేను చెప్తున్న లెక్క కాదు, అఫీషియల్ డాటా. ఎన్సీఆర్బీ డాటా ప్రకారంగానే తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు చిన్నపిల్లల మీద అత్యాచారాలు పెరుగుతా ఉన్నాయి. సంవత్సరానికి కేసులు పెరుగుతా ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆనాడు కేసీఆర్ గారు ప్రత్యేకంగా మహిళల కోసం ఒక అడిషనల్ డీజీ ర్యాంకులో ఉమెన్ వింగ్ ను పెట్టి, షీ టీమ్స్ ను పెట్టి అనేక చర్యలు తీసుకున్నారు. ప్రతి జిల్లాలో కూడా భద్రతా టీమ్స్ పెట్టారు. కానీ ఈ ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేసింది. ఇవాళ ఉమెన్స్ వింగ్ కు అడిషనల్ డీజీగా ఉన్న వ్యక్తికే సిఐడి ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఏసీబీ ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇంకా వారు మహిళల గురించి, చిన్నపిల్లల గురించి. తిరుమల క్షేత్రం ఇవాళ తెల్లవారుజామున వినూత్న ఆధ్యాత్మిక రాజకీయ కోలాహానికి వేదికగా మారింది. దేశీయ ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ కోడలు రాధికా మర్చెంట్లతో కలిసి శ్రీవారిని సేవించుకున్నారు. ఈ తెల్లవారుజామున ఆలయంలో అత్యంత పవిత్రంగా జరిగే శ్రీవారి అభిషేక సేవలో అంబానీ కుటుంబం ప్రత్యేకంగా పాల్గొంది. వీరికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మహద్వారం వద్ద ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. పెళ్లి తర్వాత అనంత్, రాధికా దంపతులు ముఖేష్ అంబానీతో కలిసి శ్రీవారి ఆశీస్సులు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు, పట్టు వస్త్రాలు అందజేశారు. ఇదిలా ఉంటే వాళ్ళ తిరుపతి నగరంలో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు, మంత్రులు, వీఐపీలు తిరుమలకు భారీగా పోటెత్తారు. ఒకేసారి అంబానీ ఫ్యామిలీతో పాటు పొలిటికల్ వీఐపీల తాకిడి గణనీయంగా పెరగడంతో
తిరుమల క్యూ కాంప్లెక్స్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సాధారణ భక్తులకు శ్రీవారి సర్వదర్శనం లభించడానికి ఏకంగా 18 గంటల సుదీర్ఘ సమయం పడుతోంది. వీఐపీల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ సాధారణ భక్తులకు క్యూ లైన్లలో మంచినీరు, అన్నప్రసాదాల పంపిణీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. రామారావు గారు శ్రీరంగరాజపురం గోశాల కాకినాడ జిల్లా తుని మండలంలో 6 రోజుల క్రితం అదృశ్యమైన 2 ఏళ్ల పసికందు జ్ఞానేశ్వరి కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సిహెచ్ అగ్రహారంలో జూన్ 6న మిస్ అయిన ఈ చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు సరికొత్త టెక్నాలజీతో రంగంలోకి దిగారు. అయితే పాప అదృశ్యమైన సమయంలో ఆమెతో పాటు వెళ్లిన పెంపుడు కుక్క ఈ కేసులో ఊహించని విధంగా ఒక బిగ్గెస్ట్ క్లూగా మారింది. ఆ కుక్కకు బీపీఎస్ ట్రాకర్ అమర్చి అడవిలో గాలించేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధమయ్యాయి. మరోవైపు పాత కక్షల వల్లే తన కూతుర్ని ఎవరైనా చంపేసుంటారేమోనని పాప తల్లి వ్యక్తపరుస్తున్న అనుమానాలు ఈ కేసులో కలకలం రేపుతున్నాయి. జూన్ 6న సిహెచ్ అగ్రహారంలోని తన నివాసం బయట ఆడుకుంటూ జ్ఞానేశ్వరి అదృశ్యమైంది. ఆ సమయంలో కుటుంబానికి చెందిన పెంపుడు కుక్క కూడా పాపతో పాటు వెళ్లిపోయింది. అయితే కొంత సమయం తర్వాత కుక్క మాత్రమే ఒంటరిగా తిరిగి గ్రామానికి రావడం, పాప కనిపించకపోవడంతో అనుమానాలు బలపడ్డాయి. కుక్క ఖచ్చితంగా పాపను తీసుకెళ్లిన రూట్ను గానీ లేదా ఏదైనా ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కానీ గుర్తించుంటుందని భావిస్తున్న తుని పోలీసులు దానికి అత్యాధునిక జీపీఎస్ ట్రాకర్ పరికరాన్ని అమర్చి తిరిగి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా పాప ఎక్కడ ఉందనే సమాచారం లభిస్తుందని నమ్ముతున్నారు. అదే సమయంలో కుటుంబంలో ఉన్న పాత కక్షల కోణాన్ని కూడా పోలీసులు వదిలిపెట్టడం లేదు. పాత కక్షల నేపథ్యంలో కొందరు వ్యక్తులు తన పాపను కిడ్నాప్ చేసి హతమార్చారేమోనని తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు సదరు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నారు. ఏది ఏమైనా ఈ చిన్నారి అదృశ్యం వెనుక ఉన్న అసలు రహస్యం త్వరలోనే బయటపడుతుందని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగైతే 12 సార్ 12 అయితే దాటింది 11:50 సార్. అదే సార్ టైం చూసుకోలేదు. 12:20 ఇదంతా ఒక 40 నిమిషాలు 30 నిమిషాలు 1% కూడా డౌట్ లేదు సార్. అంతా క్లియర్, అంత లేదు. ఏంటండి? లేదు సార్, లేదు, నార్మల్ గా ఉన్నాను సార్. అయితే వచ్చి పిలిచి ఎప్పుడైతే అడిగాడో అప్పటి వరకు తెలియదు సార్ మా పాప మిస్ అయిపోయింది అని. అయితే అనుకున్నా అని ఏమైందిరా అని అడిగితే అలా కొండన్నా మీ అమ్మాయి ఏడుతుందంట, ఊర్లో అతనికి కనిపించిందంట నాతో చెప్పాడు, వచ్చేసి భయపడిపోయాడంట, కుక్క కలబడితే అని నాతో చెప్తే నేను వచ్చాను చూసుకుంటూ వస్తున్నానని చెప్పాడు సార్. ఇలాగని చెప్తే అంతలోకి ఈ అబ్బాయి కూడా వచ్చి వెతకడానికి మొదలు పెట్టాను సార్ ఏమైపోయిందని. డిపార్ట్మెంట్ కి చెప్పి అంత అనుకోలేదు సార్. ఎందుకంటే తోటలోనే ఎక్కడైనా ఏ గదిలోనైనా నిద్రైపోయింది కదా, మంచి ఎండ సార్, నిద్రైపోయి ఉంటది, కుక్క పిల్ల కూడా ఉంది కదా వచ్చేస్తాదిలే అన్నది ఏమేమైనా ఉన్నాను సార్. అప్పుడు ఆ ప్లేస్ చూపిస్తే ఎక్కడే మీ పాప కనిపించింది అని చెప్తే మొత్తం అదంతా కనిపిస్తే అక్కడ కుక్క వెంట్రుకలను మా అమ్మాయి తల వెంట్రుకలు ఉన్నాయి సార్. ఆ అమ్మాయికి జుబ్బా వంగానే ఉంది సార్, అండర్వేర్ లేదు సార్. ఉంటేనే వీళ్ళు ఇలా పై సైడ్ వెళ్తే నేను ఇలా కింద సైడ్ వెళ్ళి ఒకవేళ ఎక్కడైనా ఉన్నదేమో నెతికి బోర్ల దగ్గరికి వెళ్ళాను సార్, ఏమన్నా కన్నాలాట ఉన్నాయని. ఏమీ లేదు సార్, ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి, మొత్తం చూసాను సార్. మరి ఈ మధ్యలో ఏం జరిగిందో తెలియదు సార్. మొత్తం ఈ ప్రాసెస్ అంతా ఒక 30 నిమిషాల నుంచి 40 నిమిషాల్లోనే జరిగింది సార్. మరి టైం ఎగ్జాక్ట్ గా టైం ఎంత అవుతుందో తెలియదు సార్. నేను ఇంట్లో కూర్చుంటే పైనుంచే వచ్చాడు సార్ మాకు చెప్పిన అన్ని. అయితే పైనుంచి వచ్చి చెల్లి అని పిలిచి మీ పెద్ద బుజ్జమ్మ ఎక్కడ ఉంది అని అడిగారు సార్. వాళ్ళ నా దగ్గర ఉందన్యా కొత్తపల్లి కోచర్ దగ్గర వెళ్ళారు అన్యా అన్నాను. అంటే ఒకసారి కనుక్కో చెల్లి మీ ఆయనకు ఫోన్ చేసి అంటే నా దాంట్లో బ్యాలెన్స్ లేదన్యా నువ్వే ఫోన్ చెయ్యి అంటే వాళ్ళు ఫోన్తో చేశారు సార్. చేసిన తర్వాత ఈ అబ్బాయిని అడిగితే నా దగ్గర లేదు, వాళ్ళ అమ్మకి అప్పచెప్పేసానని వాళ్ళ నాన్న అన్నాడు సార్. వాళ్ళ నాన్న అంటే మేమిద్దరం అంటే వాళ్ళ అమ్మ దగ్గర ఉందని నేను నా దగ్గర ఉందని ఈ అబ్బాయి అనుకున్నాం సార్. అంత మేము నలుగురిమే ఆ పక్కనే. ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖలో అత్యంత షాకింగ్ భద్రతా వైఫల్యం వెలుగు చూసింది. వైఎస్ఆర్ కడప సెంట్రల్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఒక ప్రమాదకరమైన నేరస్తుడు పోలీసులు కళ్ళుగప్పి పారిపోయాడు. నంద్యాల కానిస్టేబుల్ హత్య కేసులో
ప్రధాన నిందితుడిగా అలాగే ఫోక్సో కేసులో 20 ఏళ్ల కఠిన జైలు శిక్ష పడిన ఖైదీ రాజ్ కుమార్ ఎస్కాట్ సిబ్బంది అప్రమత్తంగా లేని సమయం చూసి గూడూరు రైల్వే స్టేషన్లో హఠాత్తుగా తప్పించుకుని పరారయ్యారు. ఖైదీ రాజ్ కుమార్ గత కొంతకాలంగా మానసిక ఆందోళన, అనారోగ్య కారణాలతో బాధపడుతుండటంతో జైలు అధికారుల అనుమతితో గత ఏప్రిల్ నెలలో అతని చికిత్స నిమిత్తం విశాఖపట్నంలోని ప్రభుత్వ మానసిక క్లినిక్ తరలించారు. అక్కడ చికిత్స ముగిసిన అనంతరం ఎస్కాట్ పోలీసులు అతన్ని తిరిగి జైలు మార్గంలో కడప సెంట్రల్ జైలుకు తీసుకొస్తున్నారు. అయితే ప్రయాణంలో భాగంగా నెల్లూరు జిల్లా గూడూరు రైల్వే స్టేషన్కు చేరుకోగానే పోలీసులు కాస్త అప్రమత్తత కోల్పోయిన తరుణాన్ని ఆసరాగా చేసుకుని ఖైదీ రాజ్ కుమార్ క్షణాల వ్యవధిలో రైలు దిగి చీకట్లోకి పారిపోయాడు. నిందితుడు నేర చరిత్ర చూస్తే సమాజానికి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి కావడంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మరియు లోకల్ పోలీసులు గూడూరు జంక్షన్ పరిసరాలను జల్లెడపడుతున్నారు. ఒక కానిస్టేబుల్ చంపిన కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తిని తరలించడంలో ఎస్కాట్ పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరించారనే దానిపై ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులైన సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు. ప్రస్తుతం నిందితుడి ఫోటోలను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపి గూడూరు రైల్వే స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ప్రజల ఆరోగ్యంతో లాటరీ ఆడుతున్న ఒక అక్రమ ఫార్మసీపై తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. ఎలాంటి అధికారిక లైసెన్స్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఒక మెడికల్ షాప్ను అధికారులు ఇవాళ సీజ్ చేశారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో సుమారు 5,51,000 రూపాయల విలువైన భారీ మందుల స్టాకును అధికారులు రెడ్ హ్యాండెడ్గా స్వాధీనం చేసుకున్నారు. చొప్పదండి పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు వ్యక్తులు మెడికల్ షాప్ ఏర్పాటు చేసి మందుల దందా సాగిస్తున్నట్లు డీసీ అధికారులకు రహస్య సమాచారం అందింది. దీంతో రంగంలో దిగిన ప్రత్యేక బృందాలు సదరు దుకాణంలో సోదాలు నిర్వహించి విక్రయాలకు ఉంచిన 5.51 లక్షల విలువైన మందులను సీజ్ చేశారు. ఈ క్రమంలో ప్రజల రక్షణ కోసం అధికారులు ఒక కీలక సూచన చేశారు. ప్రజలు ఫార్మసీలలో మందులు కొనుగోలు చేసే ముందు సదర్ షాపునకు అసలు అనుమతి ఉందో లేదో తెలుసుకోవడానికి అధికారిక పోర్టల్ ఆన్లైన్ డ్రగ్ లైసెన్సింగ్ సిస్టంలోని థర్డ్ పార్టీ వెరిఫికేషన్ ద్వారా ఫార్మసీ లైసెన్స్ను సులభంగా తనిఖీ చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని, అక్రమ మెడికల్ షాపులపై తమ నిఘా నిరంతరం కొనసాగుతుందని డీసీ అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్ ఉప్పల్ జంక్షన్లోని ప్రతిష్టాత్మక స్కైవాక్ వద్ద గురువారం రాత్రి ఒక షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఇక్కడ పబ్లిక్ లిఫ్ట్లో రాహుల్ అనే యువకుడు సాంకేతిక లోపం కారణంగా ఏకంగా 2 గంటలకు పైగా లోపలే చిక్కుకుపోయాడు. రాత్రి వేళ లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోవడం, అత్యవసర సమయాల్లో స్పందించాల్సిన టెక్నీషియన్లు తీవ్ర ఆలస్యం చేయడంతో సదరు యువకుడు లిఫ్ట్ లోపలే ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. తాను ఒక హార్ట్ పేషెంట్నని, లోపల శ్వాస తీసుకోవడానికి నరకం చూశానని బాధితుడు ఆవేదన వ్యక్తం చేయడం నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. గురువారం రాత్రి ఉప్పల్ స్కైవాక్ లిఫ్ట్ ఎక్కిన రాహుల్ అది మధ్యలోనే ఆగిపోవడంతో లోపలే లాక్ అయిపోయాడు. ఎంత ప్రయత్నించినా డోర్లు తెరుచుకోకపోవడం, లోపల గాలి ఆడకపోవడంతో యాంగ్జైటీ పెరిగిపోయింది. బాధితుడు మరియు స్థానికులు అలర్ట్ చేసిన ఎమర్జెన్సీ టెక్నీషియన్లు సకాలంలో రాకపోవడంతో దాదాపు 2 గంటల పాటు ప్రాణాలు అరచేతులు పెట్టుకుని ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 1:15 ప్రాంతంలో టెక్నీషియన్లు వచ్చి అతన్ని సురక్షితంగా బయటకు తీశారు. తాను గుండె జబ్బుతో బాధపడుతున్నానని, అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడం వల్లే ప్రాణాల మీదకు వచ్చిందని బాధితుడు కన్నీరు పెట్టుకున్నాడు. లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన స్కైవాక్ లిఫ్ట్ల నిర్వహణ ఇంత దారుణంగా ఉండడంపై ఉప్పల్ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రాణాంతక ఘటనలు పునరావృతం కాకుండా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకుముందు ఉన్నది ఇప్పుడు అయింది అయిపోయింది ఉన్నది కానీ ఇప్పుడు ఇది ఇంతకుముందు అయిందా? ఇప్పుడే వైరాల్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తే స్టక్ అవుతుంది. ఆయన ఫోన్ చేసి ఆయన చెప్తాడు. టాలీవుడ్ సీనియర్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నేటి తరం ప్రేమాయణాలపై చేసిన సంచలన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి. ఒకప్పుడు ప్రేమ అంటే పవిత్రత, త్యాగం అనే భావన ఉండేదని, కానీ ఈ జనరేషన్లో లవ్ డెఫినేషన్ పూర్తిగా మారిపోయిందంటూ ఆయన చేసిన బోల్డ్ స్టేట్మెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పటి రోజుల్లో లవ్ అంటే ఏంటో తెలుసా అంటూ అల్లు అరవింద్ ఓపెన్ గా వివరిస్తూ చెప్పిన మాటలు యువతను ఆలోచనలో పడేసేలా ఉన్నాయి. ఒక సినిమా ప్రమోషన్ ఈవెంట్లో నేటి ట్రెండ్ పై మాట్లాడిన అల్లు అరవింద్ ఇప్పటి లవ్ స్టోరీ లైఫ్ సైకిల్ ను చాలా ప్రాక్టికల్ గా ఎండగట్టారు. ఇప్పుడు లవ్ అంటే మొదట జనం లేని ఏదైనా సినిమాకు వెళ్లడం, అక్కడ థియేటర్లో కార్నర్ సీట్స్ లో కూర్చొని సినిమా చూడడం, ఆ తర్వాత 2 షాపింగ్ మాల్స్ తిరిగి షాపింగ్లు చేయడం, చివరికి ఆ లవ్ కాస్త ఓయోలో ఎండ్ అవుతుందంటూ ఆయన సూటిగా వ్యాఖ్యానించారు. ఈ జనరేషన్ రిలేషన్షిప్స్ ఎలా ఉంటున్నాయో ఏమాత్రం మొహమాటం లేకుండా ఆయన బయటపెట్టిన తీరు చూసి అక్కడ వారంతా ఒక్కసారిగా వాక్కయ్యారు. అల్లు అరవింద్ సమాజంలో ఉన్న వాస్తవ పరిస్థితుల్ని ప్రాక్టికల్ గా కాస్త బోర్డుగా చెప్పారని చాలా మంది నెటిజన్లు సపోర్ట్ చేస్తుంటే లవ్ను అంత నెగిటివ్ గా చూపించాల్సిన అవసరం లేదంటూ కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా మెగా ప్రొడ్యూసర్ నోటి నుంచి వచ్చిన ఈ ఓయో కామెంట్స్ మాత్రం ప్రస్తుతానికి ఫిల్మ్ సర్కిల్స్ లో మోత మోగిస్తున్నాయి.
ఈరోజు మీ లవ్ స్టోరీ విందాం. రెండోది ఇప్పటికి స్విచ్ ఆన్ ఉందా సార్? వన్ సైడ్ అన్న తర్వాత ఎన్నన్నా ఉంటాయి. ఇప్పుడు ఒకటేనా సార్? ఇప్పుడు ఒకటే, సారీ. పర్లేదు, నా వయసుని బట్టి అడుగుతున్నాం అనుకోవట్లాగా. అంతే కదా సార్, మనం యూత్. ఇవాళ ఏముందా, ఇవాళ లవ్ బిగిన్ అవుద్ది. 2 జనం లేని సినిమాలకి వెళ్ళి, అంటే ఎక్కువ హిట్ కానీ కార్నర్ సీట్లో కూర్చొని ఆ తర్వాత 2 షాపింగ్లకి వెళ్ళి ఇవాళ లవ్ ఓయోలో ఎండ్ అవుతుంది. అంటే ఏంటి సార్, నాకు తెలియదు. ఇంత అరుస్తున్నారంటే తెలియలేదు. అంటే ఏంట్రా? బంగారం కొనాలనుకునే వారికి బులియన్ మార్కెట్ ఇవాళ భారీ షాక్ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా స్వల్పంగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు ఒక్కసారిగా రాకెట్ల దూసుకెళ్లాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ ఇటు బంగారం అటు వెండి ధరలు మునిపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయికి చేరాయి. ఒక్కరోజు 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర ఏకంగా $2,940 మేర పెరిగి 1,48,000 మార్కును దాటేసింది. అటు వెండి ధర కూడా కేజీకి $5,000 ఎగబాకి సరికొత్త రికార్డును సృష్టించింది. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ ధర $1,48,580 పలుకుతోంది. ఇక సామాన్యులు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర ఇవాళ ఒక్కరోజే 2,700 పెరిగి ఏకంగా 1,36,200కు చేరింది. కాగా తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ వంటి ప్రాంతాల్లో స్థానిక పన్నులు, మేకింగ్ ఛార్జీలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు. ఇక బంగారంతో పాటే వెండి కూడా ఇవాళ కొండెక్కి కూర్చుంది. కేజీ వెండి ధరపై ఏకంగా 5,000 పెరగడంతో మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి 2,65,000గా రికార్డైంది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, ఇన్వెస్టర్లు సురక్షితంగా పెట్టుబడికి భావించి బంగారంపై మొగ్గు చూపడం వల్లే ఈ స్థాయిలో ధరలు పెరిగినట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో ఈ రేట్ల పెంపు సామాన్యుల జేబులకు భారీ చిల్లు పెట్టనుంది. ఇక వాతావరణ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అత్యంత కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే 2 గంటల్లోనే ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం విరుచుకుపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. అటు ఆంధ్రప్రదేశ్లోనూ పిడుగుల తీవ్రత ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని, ప్రజలు ముఖ్యంగా రైతులు పొలాల్లో ఉండదని సూచిస్తున్నారు. తెలంగాణలోని నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూలు జిల్లాల పరిధిలో రాబోయే 2 గంటల్లోనే ఆకాశానికి చెల్లిపడినట్లుగా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. కాగా ఇవాళ తెల్లవారుజామున ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసి రహదారులను జలమయం చేశాయి. ఇక అటు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే పోలవరం, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు ఉమ్మడి రాయలసీమ జిల్లాలో 7 పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. వర్షం పడే సమయంలో ఎవరూ చెట్ల కింద కానీ, విద్యుత్ స్తంభాల వద్ద కానీ నిలబడొద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. రుతుపవనాల కదలికల వల్ల ఈ ఆకస్మిక మార్పులు చోటు చేసుకున్నాయని, ప్రయాణాల్లో ఉన్నవారు, వాహనదారులు రహదారులపై వరద నీటిని గమనిస్తూ అప్రమత్తంగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.